కాంగ్రెస్ అధిష్టానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు పిలుపు వచ్చింది. దాంతో మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముగ్గురు నేతలు భేటీ అవనున్నారు. మంత్రివర్గ విస్తరణపైనే ఢిల్లీ నుంచి అధిష్టానం కాల్ వచ్చిందన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. దీంతో ఇవాళ జరిగే భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు పిలుపు వచ్చింది. దాంతో మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముగ్గురు నేతలు భేటీ అవనున్నారు. మంత్రివర్గ విస్తరణపైనే ఢిల్లీ నుంచి అధిష్టానం కాలు వచ్చిందన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. దీంతో ఇవాళ జరిగే భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఏఐసీసీ నేతల నుంచి కూడా రాష్ట్ర నేతలకు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. వెంటనే ఢిల్లీ రావాలంటూ కూడా ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి కూడా కాల్ రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ యొక్క ఢిల్లీ వెళ్లడంపై కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో ఇటు గాంధీ భవన్ లో కూడా చాలా ఆసక్తికరంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కేబినెట్ లో ఇంకా 6 మంది కూడా చోటు ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 నెలలు కావాల్సి వస్తుంది కాబట్టి మరి ఇప్పుడైనా కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా చాలా మంది ఆశాభావులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ఇటు టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒక టీపీసీ చీఫ్ ప్రెసిడెంట్ గా మాత్రం మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే ఉన్నారు. మరి మిగతా కార్యవర్గ కూర్పుపై కూడా ఇప్పటికే ఫోకస్ చేసింది. ఎందుకంటే త్వరలోనే ఇటు రూరల్ లో గ్రామ సర్పంచ్ ఎన్నికలతో పాటు అదేవిధంగా మరో 6 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పార్టీకి సంబంధించిన పంపకాల విషయంలో కానీ, పదవుల పంపకాల విషయం కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మొదటి విడతగా దాదాపు 40 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమించడం జరిగింది వివిధ శాఖలకు కూడా. మరి ఈ నేపథ్యంలో మరి మిగతా కేబినెట్ విస్తరణతో పాటు ఇటు నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గంపై కూడా ఏఐసీసీ పెద్దలు ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు ఉగాది పండుగ సందర్భంగా మరి కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా చాలా వరకు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపు 6 మంది మంత్రులుగా అవకాశం ఉంది కాబట్టి మరి 6 పదవుల కోసం కూడా దాదాపు 10 నుంచి 12 మంది కూడా పోటీ పడుతున్నారు. మరి ముఖ్యంగా కూడా చాలా వరకు గతంలో చాలా మంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. మరి మేజర్ గా మాత్రం ఇటు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఈ సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, అదేవిధంగా ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు కూడా ప్రధానంగా వినిపించింది కేబినెట్ బెడ్స్ లో. మరి ఆయన కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు ఇంకా చాలా మంది అంటే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కేబినెట్ లో చోటు కోసం. మరి అందులో ప్రధానంగా ఇటు బీసీ నేతలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ తో పాటు అదేవిధంగా కొండ సురేఖ ఉన్నారు కాబట్టి మరి మరొకరికి చోటు దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరోవైపు ఇటు ముదిరాజ్ కోటాలో వాకటి శ్రీహరి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు హామీ ఇచ్చారు కాబట్టి మరి ఆయన కూడా కేబినెట్ లో తనకు చోటు ఉందంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మొన్ననే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి కూడా దాదాపు కాంగ్రెస్ నుంచి 3 ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. మరి అందులో ప్రధానంగా సినీ నటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఆమెకు కేబినెట్ లో చోటు దక్కుతుందంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఆమెకు హోంశాఖ కేటాయిస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి వద్దనే హోంశాఖ ఉంది కాబట్టి మరి ఆమెకు ఇస్తారా లేదో చూడాలి. ఎందుకంటే మొన్ననే ఆమె ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా ఎన్నికయ్యారు కాబట్టి మరి ఆమెకు
కేబినెట్ లో చోటు దక్కుతుందని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఢిల్లీ ఏఐసిసి నేతలకు ఛాయగా భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా విజయశాంతి పేరు అయితే వినిపించలేదు. కానీ అన్ని మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో మాత్రం విజయశాంతి ఎమ్మెల్సీగా కూడా ఎంపికయ్యారు. ఆమెతో పాటు అద్దంకి దయాకర్ అదేవిధంగా మరొకరు ఎంపిక కావడానికి జరిగింది కాబట్టి మరి వాళ్ళు కూడా రేస్ లో ఉన్నారు. మరి కేబినెట్ లో వాళ్ళకు కూడా చోటు ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు బీసీల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఎందుకంటే మొన్ననే బీసీ కులగణన చేశారు కాబట్టి మరి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా చోటు ఉందని కూడా ఊహాగానాలు వచ్చాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు బీసీ కోటాలో మాత్రం ఇటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విప్పుగా ఉన్నటువంటి వీళ్ళ ఐలయ్య కూడా పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఆయనతో పాటు మిగతా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కొమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే చాలా తీవ్ర ప్రయత్నం చేస్తారు కేబినెట్ లో చోటు కోసం. మరి ఆ జిల్లా నుంచి మరి ఆయనకు చోటు దక్కుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన బ్రదర్ కొమిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఒకే కుటుంబంలో మరి ఇద్దరికి ఇస్తారా చూడాలి. మరి ఆయన అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా మరి కొంతమంది కూడా చాలా మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈసారైనా కేబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని కూడా ఆశాభావం ఇస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఇంకా ఎమ్మెల్యే చూసుకుంటే మాత్రం బాలు నాయక్ గాని అదేవిధంగా డోర్నకాల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఉన్నటువంటి రామచంద్ర నాయక్ గాని ఇంకా మిగతా చాలా మంది పేర్లు వినిపిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళందరికీ ఈసారైనా కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందో చూడాలి. మరి ఏఐసిసి నేతలు ఏ నిర్ణయిస్తారని కూడా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంతవరకు ఆమె కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఎంపికలు కూడా చాలా బేరీజు వేసుకొని చూస్తుందని చెప్పుకోవడం. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే అసంతృప్తున్న మాట భాష కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అదేవిధంగా పార్టీకి సంబంధించి కార్యవర్గంలో కూడా వాళ్ళ కీలక పదవులు ఇవ్వడంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది కాబట్టి మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వారికి అదేవిధంగా మిగతా వారి పదవులపై కూడా ఇప్పటికే ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా చర్చించారు. ఇతర నేతల అభిప్రాయం కూడా ఆమె తీసుకున్నారు కాబట్టి మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ లో 3 గ్రూపులు చేశారు. మరి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న వాళ్ళని ఒక గ్రూపు, తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చిన వారి గ్రూపు, తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీ వచ్చిన వాళ్ళని ఇంకొక గ్రూప్ గా మొత్తం 3 గ్రూపులుగా డివైడ్ చేశారు కాబట్టి 3 గ్రూపులకు కూడా మరి రాబోయే కేబినెట్ విస్తరణలో గానీ అదేవిధంగా పార్టీ కార్యవర్గ కూర్పు పదవుల పంపకాల విషయాల్లో కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా ఈ యొక్క భేటీలో కూడా కలిసి అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 15 ఏళ్ళు కావాల్సి వస్తుంది కాబట్టి మరి మేజర్ గా మాత్రం కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడు ఉంటుందని కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఇది మాత్రం జనరల్ గా వస్తుంది సబ్జెక్టు. ఎందుకంటే త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా 6 శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి, కీలక శాఖలు ఉన్నాయి కాబట్టి మరి ఈసారైనా కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా కార్యగ్రూప్ పై కూడా ఈ యొక్క భేటీలో కూడా చర్చకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాఖ్. థ్యాంక్ యూ సతీష్.